ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. వైఎస్ఆర్ గారి కుటుంబం అంటే రాఘవరెడ్డి గారి పేరు వెంటనే వినపడుతుంది. అండ్ ఇప్పుడు తాజాగా షర్మిలమ్మ అర్ధకు పర్దభాషింగం అని చెప్పి ఏ పేరంటే ఆ పేరు పెట్టుకుంటామంటే కూడా మంచిది కాదు. ఇక అది ముద్దుపల్లి షర్మిలనే ఆమె. ఈడ బిడ్డలను కన్నా ఈడ పెళ్లి చేసుకున్నా ఎవడరా నన్ను తెలంగాణ కాదన్నదాన్ని అప్పుడు ప్రయత్నం చేసింది 3 ఏళ్ళు కోడలని చెప్పుకోవడానికి. ఇప్పుడు నెల రోజుల నుంచి అక్కడ పోయి ఆల్రెడీ వారసుడు ఎవడయా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని అంటారు. అన్న మీద ఇలాంటి విమర్శలు చేయడం బహుశా మనం దేశ చరిత్రలో ఎప్పుడైనా జరిగాయి సార్ ఇట్లా? ఎక్కడ లేదమ్మా. ఈ రోజు తెలంగాణ ఉన్నన్ని రోజులు నీ అన్నను ఒక్క మాట అనకపోతివే. ఇడుపులపాయలు చెప్పింది విజయమ్మ గారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పచెప్తే ఇక్కడ నీకు అప్పచెప్పిన అని తెలంగాణ ప్రజలకు అప్పచెప్పింది కదా, మరి ఆ మాట ఎక్కడ వాయి? నువ్వు తల్లికి ఏమి విలువ ఇచ్చినావు? పాలేరు లోపల మన్ను పట్టుకొని పాలేరు గడ్డ షర్మిలమ్మ అడ్డ అంటివి. ఎందుకు పాలేరుకి వెళ్ళి పక్కకు జరిగినావు? రక్షణ కల్పించవలసినటువంటి జాగలు ఉన్నటువంటి చెల్లెవు ఇలా అన్న మీద విషం కప్పుతావా? అన్నను జగన్ రెడ్డి అంటావా? ఏం పిచ్చింది? రాజశేఖర రెడ్డి గారు దివంగతలు అయిన తర్వాత గోదావరి పుష్కరాలు వస్తే మా నాయనతోటి సమానం మా అన్న అని చెప్పి పిండాలు పెట్టినటువంటి వ్యక్తిని కొన్ని వాస్తవాలన్నా తెలిసిండి కూడా మనం చెప్పకపోతే మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం. వీళ్ళు నల్ల కాలువల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట మీద ఓదార్పు చేద్దామని స్టార్ట్ చేసిన తర్వాత ఈ రాక్షసి సోనియా గాంధీ మీరు చేయకూడదు, ఖచ్చితంగా మేము చేస్తామంటే మీరు ఒకసారి వచ్చి కలువండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజయమ్మ గారికి ఆమె పిలిపించి చెప్పారు. అప్పుడే చూడు షర్మిలమ్మ గుణం బయటపడుతుంది. ఆడ జరిగిన చర్చల్లో ఈమెనే మొదలులేసింది. ఆ రోజు నుంచే నీకేదో ఉంది. బ్రదర్ అనిల్ కుమార్ గారు, ఆయన ఎంబడి ఇంకోటి సతీష్ అని ఒక వ్యక్తి ఉంటాడు, కొండలరావు అనే వ్యక్తి ఉంటాడు, ఇంకో వ్యక్తి ఉంటాడు, నలుగురు ఉంటారు. వీళ్ళు నలుగురు పుట్టుడు ఒక మాఫియా గ్యాంగ్ కింద తయారైంది. ఏం ఆశించి? ముఖ్యమంత్రి అయిన 1-2 నెలలకి ఒక చర్చ స్టార్ట్ అయింది లోటస్ పాండ్లో. సరే షర్మిలమ్మ మొదలు కొంత విభేజింది. ఆ తర్వాత ఆమెను కన్విన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆ ఫైల్ పోయేటట్టు చేసుకున్నారు. ముఖ్యమంత్రికి ఇవి చూసిండి, ఏంది ఈ సంగతి ఏందని అడిగిందట. 6 ఫైళ్ళు. అది ఒప్పుకోలే. దిగలుకుంటే ఆయన చేయడా, ఇది నేను ససేమిరా చెయ్యని చెప్పి అక్కడ స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు అంటున్నారు కదా సార్, అన్ని పెద్ద పెద్ద మాటలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా, అవి మరి ఎవరు రాసిస్తున్నారు? షర్మిలమ్మకు ఛాలెంజ్ చేస్తున్నా, నీకు చంద్రబాబు నాయుడుకు జరిగినటువంటి ఒప్పందం ఏంది? ఇది చంద్రబాబు నాయుడుకు షర్మిలమ్మకు జరిగిన ఒప్పందం. మరి ఆ క్రెడిబిలిటీ దెబ్బతింటుందని ఉంటుంది కదా సార్. ఇప్పుడు నేను ఎట్లా కనపడుతున్నా జనానికి అని ఒక సోయి ఉంటుంది కదా అందరు. క్రెడిబిలిటీ ఇక్కడ ఇంకా ఒక 100-150 మంది కార్యకర్తలను చూసుకొని నేను బాజాబ్తా మాట్లాడతా, ఏం బిక్కుట్రో పీక్కోండి అంటే అన్నకు కూడా బాధ అవుతుంటుంది కదా సార్. తండ్రి తర్వాత తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాళ్ళు నేను 3 రాజధానులల్లో వైజాగ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా, విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా, కర్నూలులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా. వాస్తవాలు తెలియాలి. నర్రెడ్డి సునీత గారితో ఇప్పుడు కలవడం వెనక అజెండా ఏంటి సార్? నర్రెడ్డి సునీత గారు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు, బీటెక్ రవి గారు, ఇద్దరు పిల్లలు ఆ కుటుంబానికి శరీరంగా తగిలినట్టు పైసల కోసమే అంత పక్క. మీరు గ్రహించుకున్నారా రాజకీయాల్లో ఉండి ఆరుతేరిన మీ అనుభవంతో? ఒకటే మొదలు ఊసర వెళ్ళి ఇజ్జత్ అనే నా ఇజ్జత్ పోతుందిరా అని చెప్పేటట్టు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడు. ఆయన మించి ఊసర వెళ్ళేది ఇప్పుడు ఇది. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగిన పరిస్థితులు చూసాం. గత నెల రోజుల్లో జరిగిన పరిణామాలే చాలా చర్చనీయాంశం అవుతున్నాయి. అండ్ ఇవాళ మనం చాలా కీలకమైన ఒక వ్యక్తితో మాట్లాడబోతున్నాం. వీరు అందరికీ సుపరిచితులు. వైఎస్ కుటుంబానికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితులుగా, ఆయన అభిమానిగా మనందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగంలో కూడా వారు చాలా కీలకమైన పాత్ర పోషించారు. అందరికీ సుపరిచితులు కొండా రాఘవరెడ్డి గారితో మాట్లాడబోతున్నాం. వారు ఇటీవల కాలంలో కొన్ని చాలా స్ట్రాంగ్ వ్యాఖ్యలు చేశారు. అలాగే రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మాట్లాడబోతున్నాం. నమస్కారం సార్. నమస్తే. రాఘవరెడ్డి గారు, మీరు సుపరిచితులు. వైఎస్ఆర్ గారి కుటుంబం అంటే రాఘవరెడ్డి గారి పేరు వెంటనే వినపడుతుంది. ఎప్పటి నుంచి సార్ మీకు అసోసియేషన్ సార్? రాజశేఖర్ అన్న
1989 డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షులు. నేను అప్పుడు ఆయన మా దగ్గర బంధువు కనుక ఆయన మంచి చెడులు ఏమైనా ఉంటే చూడమని చెప్పి మా అత్తమ్మ చెప్తే టోటల్ చెన్నారెడ్డి గారు ఎంబడి ఉన్నా నేను. అంతకుముందే నేను రాజశేఖర రెడ్డి గారు అంటే వీరాభిమాని, కానీ చెన్నారెడ్డి గారికి మా బంధువు కనుక చెన్నారెడ్డి గారు ఎంబడి ఉండేవాడిని. బీఫామ్ ఇవ్వడానికి చెన్నారెడ్డి గారు చెప్పారు ఏంటంటే అందరికీ నువ్వు బీఫామ్ ఇచ్చేసేయి, రాజశేఖర రెడ్డి గారిని మాత్రం మీదికి తీసుకురా లిఫ్ట్లో, ఆయన బీఫామ్ నేను ఇస్తా అని చెప్పాడు. ఆ రోజు 6 గంటలకు వస్తాడంటే 4 గంటల నుంచే నాకు ఏమో రాజశేఖర రెడ్డి గారు వస్తున్నారన్న సంతోషం ఉండే. లిఫ్ట్లో ఎక్కినాం. రామచంద్రరావు గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏమయ్యా రాఘవా, ఇంకెన్ని రోజులు మీ మామింబడి చేస్తావా, రా నా దగ్గరికి అన్నాడు. ఆ ఎన్నికలు అయిపోయినాయి. తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయినా. ఇమ్మీడియట్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి చేయించిండు. ఆ రోజు నుంచి ఆయన బడే ఉన్నాం. ఏం ఆశించలే ఆయన దగ్గర. ఆయన ఒక మాట మీద ఉండేటటువంటి వ్యక్తి, చూడ్డానికి మంచిగా హుందాగా ఉండేటటువంటి వ్యక్తి. పలకరింపులోనే ఎంతో సంతృప్తి కలుగుతుంది ఆయన పలకరిస్తేనే. అటువంటి వ్యక్తితో ఉండాలన్నప్పుడు చాలా సంతోషపడి ఆయనతోటి అప్పటి నుంచి నేను ఆయన తరింబడి ఉండడం జరిగింది. అయితే బహుశా మీరు పాత అప్పటి నుంచి పరిచయం కాబట్టి ఇప్పటి రాజకీయ పరిణామాలు చూస్తే కొంచెం మనసులో బాధ ఉందా, ఆవేదన ఉందా? చాలా బాధ ఉంది. అప్పటి పరిస్థితులు తేవడానికి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నాడు. ఫలితాలు వస్తాయి అనుకుంటున్నాను నేను. కాకపోతే ఇప్పటి రాజకీయాలకు అప్పటి రాజకీయాలకు చాలా ఫరక్ ఉంది. ఆ బ్లడ్ పంచుకొని పుట్టిన వ్యక్తిగా ఆయన కూడా ఇప్పుడు అన్ని మార్పులు రావాలి, చేర్పులు రావాలి. ఎక్కడ కూడా మనం ప్రభుత్వం తరఫున అవినీతి చెయ్యొద్దు. మాట ఇస్తే మాట మీద ఉండాలి. అది ప్రజలకే కాదు, నాయకులకే కాదు, అందరికీ మాట మీద ఉండేటటువంటి ప్రయత్నం చేయాలనే భాగంలో ఆయన ప్రయత్నం చేస్తూ ఉండు. దాంట్లో ఫలితాలు కూడా మంచిగా వస్తూ ఉన్నాయి. ఈసారి ఎలక్షన్స్లో సార్ ప్రతిపక్షాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చే ప్రయత్నం చేసి వాళ్ళందరూ వాళ్ళకి కుదిరినా కుదరకపోయినా కుదుర్చుకునే పని చేస్తున్నారు. అండ్ ఇప్పుడు తాజాగా షర్మిలమ్మ, మురుసుపల్లి షర్మిలమ్మ అనాలేమో బహుశా అందరూ, వాళ్ళ ఇంటి పేరు అదే కదండి. ఆమెకు కూడా మంచిది. అత్తగారు పరదభాషంగం అని చెప్పి ఏ పేరంటే ఆ పేరు పెట్టుకుంటామంటే కూడా మంచిది కాదు. ఆమె అత్తగారు రేపు మంచి చెడ్డ అయినా అన్నిటికీ ముందుండేటటువంటి గోత్రం అది. గోత్రం వాళ్ళదైనప్పుడు పేరు కూడా వాళ్ళదే అవుతుంది, ఇనిషియల్ కూడా వాళ్ళదే అవుతుంది. దాన్ని మనం ఎంత అనుకున్నా అనుకోకున్నా కొందరు పాస్పోర్ట్లలో కూడా చేంజ్ చేసుకుంటారు ఇవాళ రేపు. అవును, అత్తగారింటికి పోగానే ఆధార్ కార్డులో చేంజ్ చేసుకుంటారు, పాస్పోర్ట్లో చేంజ్ చేసుకుంటారు. అన్ని విధాల నేను అక్కడ పరిమితం అయిపోయిన ఆడబిడ్డను కనుక అక్కడనే పోవాలన్న ఉద్దేశంతో ఉంటారు. అవును, ఇక అది మురుసుపల్లి షర్మిలనే ఆమె. ఇవాళ ఎన్నిసార్లు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, రాజశేఖర రెడ్డి గారి రక్తం, రాజశేఖర రెడ్డి గారి రక్తం అంటుంది. ఎవరు కాదన్నారు రాజశేఖర రెడ్డి గారి రక్తం కాదని? కరెక్ట్ సార్. ఇక్కడొచ్చేమో నేను తెలంగాణ కోడలంటివి, ఎవడరా నన్ను తెలంగాణ కోడలు కాదనేది. ఈడ బిడ్డలను కన్నా, ఈడ పెళ్లి చేసుకున్నా, ఈడ బిర్యానీ తిన్నా, ఈడ బోనం ఎత్తుకున్నా, ఈడ బోనాన్ని చూసినా, బతుకమ్మ తెలుసు, బోనం తెలుసు, ప్యారడైజ్ బిర్యానీ తెలుసు, సెంటాన్స్ తెలుసు. ఎవడరా నన్ను తెలంగాణ కాదన్నదాన్ని అప్పుడు ప్రయత్నం చేసింది 3 ఏళ్ళు కోడళ్ళని చెప్పుకోవడానికి. ఇప్పుడు నెల రోజుల నుంచి అక్కడ పోయి నేను బిడ్డను, నా లోపల రాజశేఖర రెడ్డి గారి రక్తం ప్రవహిస్తుంది, అవు నేను రాజారెడ్డి నేను షర్మిలారెడ్డిని ఇంత అండర్లైన్ చేసి వితిన్ ద కొటేషన్లో మాట్లాడవలసిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే. సరే, వారసురాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకుంటలేరు. ఆల్రెడీ వారసుడు ఎవడయా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని అంటారు. చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే సార్, అంటే ఎవరికైనా రాజకీయాల్లో పరీక్షించుకోవచ్చు వాళ్ళ శక్తియుక్తుల్ని, కానీ అన్నతో ఇట్లా డైరెక్ట్ పోటీకి దిగడం, అన్న మీద ఇలాంటి విమర్శలు చేయడం బహుశా మనం దేశ చరిత్రలో ఎప్పుడైనా జరిగాయి సార్ ఇట్లా? ఎక్కడ లేదమ్మా. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, నువ్వు తెలంగాణకు వస్తేవి, ఎవడు ఇడుపులపైకి పోయి ధర్నా చేయలే, లోటస్ పాండ్కి పోయి ధర్నా చేయలే, పులివెందలకు పోయి ధర్నా చేయలే. అమ్మ తెలంగాణలో రాజకీయ సంక్షోభం ఉంది, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన నడుస్తలేదు, మీరు రాకుంటే కుదరదు అని ఎవరు ధర్నాలు చేయలే. నీ అంతలు నువ్వు ఊడిపడితివి, పార్టీ పెడితివి, ఆ పార్టీలో మా రాజశేఖర్ అన్న బొమ్మ పెట్టుకుంటివి. సూర్యచంద్రుడు ఉన్నన్ని రోజులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ ఉంటుందంటివి. వీన్ని తిరితివి, వాన్ని తిరితివి, 3800 కిలోమీటర్లు నడిస్తేవి. ఇన్ని చేసిన తర్వాత ఎంత ఈజీగా ఎగ్జిట్ అయిపోయే ప్రయత్నం చేసిందంటే, కొన్ని వందల మంది అమ్మ తెలంగాణ లోపల కొన్ని వందల కుటుంబాలు
పైసలు మస్తు పెట్టుంటారు కదా, పెట్టిరు మస్తు అంటే పైసలు పెట్టుంటారు, పైసలు టైం పైసలు ఇచ్చారు, అనేది నమ్మకం పెట్టారు. ఒకటి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే స్వప్న గారు, పైసలు ఇవాళ కాకపోతే రేపు సంపాదిస్తాం, సమయం వస్తుందా, విలువ వస్తుందా? తెలంగాణ ప్రజలే ఆత్మగౌరవాన్ని కోరుకుంటారు. నిన్ను నమ్మిండ్రు, అందరిని ఎదిరించిర్రు. సరే పెద్ద పెద్ద నాయకుల్ని ఎంబడి రాకుండొచ్చు, 100 కోట్లు ఖర్చు పెడుతూ నీ ఎంబడి రాకుండొచ్చు. 50 లక్షలు పెట్టిన ఉన్నాడు, 1 కోటి రూపాయలు పెట్టిన ఉన్నాడు, 30 లక్షలు పెట్టిన ఉన్నాడు. బుడ్డ పైసా పెట్టకుండా ఈ వెంబడి 3200 కిలోమీటర్లు ఆమె పెట్టే తిండి పెట్టుకుంటా తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. రాజకీయాలంటే అందరు నాయకులే ఉండాలని ఏం లేదు. ప్రతి జిల్లాకు ఒక రోజు టైం ఇచ్చింది ఆమె. అవును, ఈ జిల్లా వాళ్ళు రావాలి, వాడు 3 రూపాయల మితికో 4 రూపాయల మితికో ఉన్న పెళ్ళ మీద బంగారం అమ్మో, ఏనన్నా వానుకున్న ఇల్లు కుదువబెట్టో. ఎందుకు? రాజశేఖర రెడ్డి గారి బిడ్డవు, జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెవు. ఈ రోజు తెలంగాణ ఉన్నన్ని రోజులు నీ అన్నను ఒక్క మాట అనకపోతివే. అవునంతేగా, అంటే అప్పుడు రాలేదు ఈ గొడవలని. ఒక్క మాట అనకపోతే నువ్వు మేమేమనుకుంటాం, అరే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర మనిషి ఉన్నట్టుంది. నువ్వు రాధాకృష్ణ దగ్గరకు పోయి మాట్లాడిన రోజు చాలామందికి అనుమానం వచ్చింది. జన్మ తరహా రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించేటటువంటి వ్యక్తి ఏవిఎన్ రాధాకృష్ణ. ఆయన దగ్గర పోయి కూర్చుంటివి. ఎన్ని ఇబ్బందులు. తెలంగాణ ప్రజలను మోసం చేసి ఇలా తగునామా అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టిన పార్టీకి నువ్వు తగునామా అని ఎట్లా పోతావు చెప్పండి. బోఫర్స్ కేసులో రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ పేరు తీసేసారు, ఎఫ్ఐఆర్లకి వెళ్ళి ఛార్జ్షీట్లకి వెళ్ళి తీసేశారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నువ్వు ఏవన్గా పెట్టిర్రే, ఎఫ్ఐఆర్లో పెట్టిర్రే. అండ్ దీనికి కారణం సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు, శంకర్రావు, ఎర్రం నాయుడు, వీళ్ళందరు గారా? ఇవన్నీ తెలిసి కూడా ఇంకోటి, మీ అమ్మ కన్నా విలువిచ్చినవాను, కన్న తల్లి. మన దురదృష్టం, తెలుగు ప్రజల దురదృష్టం, మీ అందరి దురదృష్టం, విజయమ్మ గారి దురదృష్టం. ఆయన గాలిలో కలిసిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. ఇలా ఉన్న తల్లికి ఏమి విలువిచ్చినాను? జగన్మోహన్ రెడ్డి గారికి ప్లీనరీలో ఇడుపులపాయలు చెప్పింది విజయమ్మ గారు. నా కొడుకును ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతులలో పెడుతున్నా. తెలుగు ప్రజలు ఎంత నష్టపోయారో నేను ఒక్కదాన్ని రాజశేఖర రెడ్డి గారు కోల్పోయి నేను నష్టపోయినా, మీరందరూ ఎంత నష్టపోయారో నేను ఒక్కదాన్ని ఎంత నష్టపోయినా, నా కొడుకును మీ చేతిలో పెడుతున్నా అంటే కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, జైలుపాలైనా, చివరకు ఆయనను వైజాగ్లో చంపడానికి ప్రయత్నం చేసిన పట్టు విడువని విక్రమార్కుని లెక్క ఆయన పవర్లోకి వచ్చి రాజశేఖర రెడ్డి గారి పేరు చిరస్మరణీయంగా ఉండేటట్టు అక్కడ చేస్తూ ఉండే. మరి నువ్వేం చేసినావు? ఖమ్మం జిల్లాలో ఖమ్మంలో ప్రజా సంకల్ప సభ పెట్టి విజయమ్మ గారు చెప్పారు కదా, అవును అయ్యా నేను తెలంగాణ ప్రజలకు నా బిడ్డను అప్పచెప్తున్నా, తండ్రి ఇచ్చినట్టే మాట మీద ఉంటుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పచెప్తే ఇక్కడ నీకు అప్పచెప్పినా అని తెలంగాణ ప్రజలకు అప్పచెప్పింది కదా, మరి ఆ మాట ఎక్కడ బాయ్? అంటే ఆల్మోస్ట్ అది కొంచెం తల్లికి కూడా తలవంపులే ఈ మాట. ఇప్పుడు నువ్వు తల్లికి ఏం విలువ ఇచ్చినావు? ఎలా ప్రతిదానికి తల్లి సాక్ష్యం, మా వదినమ్మ సాక్ష్యం. వస్తారా, ప్రమాణం చేస్తారా, రండి అంటావు. ఏడ ప్రమాణం చేస్తావు నువ్వు? పాలేరు లోపట మన్ను పట్టుకొని ఈ గడ్డ నాది, పాలేరు గడ్డ, షర్మిలమ్మ అడ్డ అంటివి, ఇగో ఈ మట్టి నాది అంటివి. ఎందుకు పాలేరుకి వెళ్ళి పక్కకు జరిగినావు? ఎందుకు జరిగిండ్రు సార్? అసలు నాకు అసలు పెద్ద అందరికీ అంటే ఇది కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి కారణం ఏంటి? అది అర్థం కాని పరిస్థితి. లేదు, మనకు ఎట్లాగో కష్టమవుతుంది, లాంగ్ రోడ్ అయిపోతుంది, మన చేత కాదని అని కాదంటే ఎంతమంది అమ్మా పెద్ద పెద్దోళ్ళు పార్టీలు పెట్టిర్రు, సాధించలేకపోయారు. మనం ఇటువంటి కుటుంబం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి చనిపోతే తండ్రికి నల్ల కాలువలో తండ్రి చనిపోయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఇన్ని కష్టాలు పడి 3648 కిలోమీటర్లు నడిచి జైలు పాలయ్యి సార్, జైలు పాలయ్యి సమైక్య ఆంధ్రప్రదేశ్కు సరిపడంత 151 సీట్లు గెలిచినటువంటి కుటుంబం మనది. దేవిచ్చా అని చెప్పి నువ్వు సోనియా గాంధీ కాలకాడిపోతివి, ఆమెను క్షమిస్తున్నా అని చెప్పబడుతుంది. ఇలా నాలాంటి వాళ్ళు మాట్లాడితే దాడి అంటుంది. అవును అన్నారు. అంటే నువ్వు రక్షాబంధన్ కట్టి రక్షణ కల్పించవలసినటువంటి జాగాలు ఉన్నటువంటి చెల్లెవు ఇలా అన్న మీద విషం కక్కుతావా? అన్నను నీ అంత అంటావా?
అన్నను జగన్ రెడ్డి అంటావా? ఏం పిచ్చిది, ఏమి యావా? అందుకు మాలాంటి వాళ్ళు బయటికి రావాల్సి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి భక్తునిగా, నాకు రాజశేఖర రెడ్డి గారికి ఇట్లా వినాభావం సంబంధం కాదు, ఆయనతో నాకు లావాదేవీలు లేవు. చిల్లిగవ్వ నేను రాజశేఖర రెడ్డి గారితో సంపాదించింది లేదు. ఇవాళ ఈ బట్టలు నా పై మీద ఉన్నాయంటే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రెండోసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన మా బంధువు. మా పేరు మీద కొండ వెంకట రంగారెడ్డి జిల్లా ఉంది, 1000 ఎకరాల ఆసాములం మేము. అయినా రాజశేఖర రెడ్డి గారి భక్తునిగా నేను బతుకుతున్నా. నాకు ఆ ప్రేమ ఆప్యాయత ఆయన మీద అట్లా విరిగింది. ఆయన మొదటిసారి రెండోసారి ముఖ్యమంత్రి కావాలని, మహాకూటానికి వ్యతిరేకంగా గెలవాలని, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మా రంగారెడ్డి జిల్లా ఇంకా అభివృద్ధి చెందాలని, సైకిల్ లేనుడు మెర్సిడీస్ బెంజ్లు ఎక్కేటటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చిందని, 2009లో ఆయన ముఖ్యమంత్రి కావాలని చిలుకూరు బాల నుంచి తిరుపతికి వస్తాను మొక్కి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిని నేను. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మొన్న ఇడుపులపాయకి వెళ్ళి తిరుపతికి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిని నేను. రాజశేఖర రెడ్డి గారు దివంగతలు అయిన తర్వాత 2 పుష్కరాలు వస్తే, అది కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు వస్తే మా నాయనతోటి సమానం మా అన్న అని చెప్పి పిండాలు పెట్టినటువంటి వ్యక్తిని నేను. మాలాంటి వాళ్ళకి ఎంత మనసు బాధ అవుతుంది? ఒక కుటుంబంలో తల్లి మాట వినకపోతివి, బాబాయి మాట వినకపోతివి, తండ్రి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని వైవి సుబ్బారెడ్డి గారు ఒక తండ్రి కంటే ఎక్కువ చూస్తున్నాడు. ఆయనను పట్టుకొని ఏమంటున్నాను? వై అంటే సుబ్బారెడ్డి అట, ఎస్ అంటే సాయిరెడ్డి అట, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అట. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆమె ఎట్లా నిర్వచనం చెప్పే పరిస్థితికి వచ్చింది. చాలా అంటే అవమానంగా మాట్లాడడమే కాకుండా అప్పుడు అసలు ఇంత ఒక సంక్షోభం రావడానికి కారణం ఏమిటంటే అయింటుంది రాఘవరెడ్డి గారు? ఒకటమ్మా, షర్మిలమ్మ గారిని నేను ఆల్మోస్ట్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి అయితే దగ్గరగా చూస్తున్నాను. కొన్ని ఆమెకు బాధ అవుతుంది. ఇక విజయమ్మ గారికి తల్లిగా 2 కొడుకు బిడ్డ 2 కళ్ళు కనుక ఆమె కూడా కొంత బాధపడుతుండొచ్చు. నేను మీ ద్వారా క్షమించమని చెప్తున్నా. కానీ మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాళ్ళకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం మాలాంటి వాళ్ళకు ఉన్నది. మేము అక్కడ పోయి ఓట్లు వేస్తామా ఇంకోటి చేస్తామని కాదు, కొన్ని వాస్తవాలన్నా తెలిసిండి కూడా మనం చెప్పకపోతే మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం. షర్మిలమ్మ గారి అటిట్యూడే అటువంటిది, ప్రవర్తనే అటువంటిది. వీళ్ళు నల్ల కాలువల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట మీద ఓదార్పు చేద్దామని స్టార్ట్ చేసిన తర్వాత ఈ రాక్షసి సోనియా గాంధీ మీరు చేయకూడదు, అవును అన్ని గుర్తు, మీరు ఒకటే హాల్లో అందరిని పిలిపియండి అని చెప్పినప్పుడు ఈయన ఖచ్చితంగా మేము చేస్తామంటే మీరు ఒకసారి వచ్చి కలవండి అని చెప్పి అవును జగన్మోహన్ రెడ్డి గారికి విజయమ్మ గారికి ఆమె పిలిపించి చెప్పారు. ఇద్దరినే రమ్మన్నది. అప్పుడే చూడు షర్మిలమ్మ గుణం బయటపడుతుంది. మీరిద్దరు ఎట్లా పోతారు, నేను బిడ్డను కాదా నేను కూడా వస్తా అని చెప్పి మళ్ళీ సోనియా గాంధీ ఆఫీస్ తోటి కాంటాక్ట్ అయ్యి మేము ఇద్దరం కాదు ముగ్గురం వస్తున్నామని ఇవి కలిసిపోయినటువంటి మనిషి. ఆడ జరిగిన చర్చలలో ఈమెనే మొదలులేసింది అన్నారు కూడా చెప్పారు. నేనే ఇంటర్వ్యూ చేసినప్పుడు అటువంటి మనిషివి ఆ రోజు నుంచే నీకేదో ఉంది, ఓర్వలేనితనమో లేకపోతే తండ్రి వారసత్వం నాకే కావాలను. ఇంకొక మన సాక్షి మనం ప్రియదర్శిని రామ్ కూడా ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చింది ఆమె. నేను ఏ రాజకీయాలు నాకు వద్దు, మా అన్న రాజకీయాలలో ఉంటే చాలు నాకు, నేను ఎక్కడ నిలబడని చెప్పింది. మరి ఈ దుర్బుద్ధి ఎడికెళ్ళి వచ్చింది. ఎవరైనా ఎక్కిస్తున్నారు సార్? ఎవరెక్కియారమ్మా? బ్రదర్ అనిల్ కుమార్ గారు అల్లుడు, కొడుకైతే కాడు కదా రాజశేఖర రెడ్డి గారికి, అల్లుడే, కొడుకు కొడుకే. వీళ్ళందరిది ఒక టీం తయారైంది. బ్రదర్ అనిల్ కుమార్ గారు, ఆయన ఎంబడి ఇంకోటి సతీష్ అని ఒక వ్యక్తి ఉంటాడు, కొండలరావు అనే వ్యక్తి ఉంటాడు, ఇంకో వ్యక్తి ఉంటాడు, నలుగురు ఉంటారు. వీళ్ళు నలుగురు మంచిగా వ్యవహారాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఏడ వీలైతే ఆడ నేను రాజశేఖర రెడ్డి గారి అల్లుడిని అని ధమ్కీలు ఇచ్చుకుంటూ ఎవరైనా ముంచేది ఉంటే ముంచుడు, వాళ్ళు పైసలు అడగనీకొస్తే వాళ్ళని వెనకతలి కొట్టుడు, ఒక మాఫియా గ్యాంగ్ కింద తయారైంది. కానీ దైవ చింతన వ్యక్తులు కదా సార్ వాళ్ళు. ఏం దైవ చింతన? రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు షర్మిలమ్మకు కండవ కప్పుతుంటే ఈయన ఒక దైవ చింతకుడు, జాతీయ నేషనల్ కూడా ఇంటర్నేషనల్ ఆయన సువార్త చెప్పేటటువంటి వ్యక్తి కదా. షర్మిలమ్మకు బోకే అందిస్తాడు. ఏది రాహుల్ గాంధీకి ఈయనకి ఎక్కడ దైవ చింతన గురించి చెప్పును? నేను కూడా దేవుని నమ్ముతా, పూర్తిగా నమ్ముతా దేవుని, నేను అన్ని దేవుళ్ళని నమ్ముతాను నేను. మరి నువ్వు ఎక్కడ దైవ చింతను? వీళ్ళందరూ కలిసి ఒక టీం తయారయ్యారు. ఏమాశించి మొదలు
ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నెల 2 నెలలకి ఒక చర్చ స్టార్ట్ అయింది లోటస్ పాండ్లో షర్మిలమ్మ గారి ఇంట్లో. ఈ నలుగురు షర్మిలమ్మ గారు షర్మిలమ్మని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. అమ్మా నువ్వు 3112 కిలోమీటర్లు నడిచినావు, కొన్ని వందల సభలు పెట్టినావు, మీ అన్న గురించి నువ్వు సాక్రిఫైస్ చేసినావు, ఇగో మనం కూడా ఆర్థికంగా లాభపడాలి, ఇగో ఇవి ఉన్నాయి పనులు మనకు ఒక 5 ఫైల్లో 6 ఫైల్లో ఉన్నాయి, వీటిని మనం అప్రూవల్ చేయించుకోవాలి ప్రభుత్వం ద్వారా, లాభం అవుతుంది మనకు, మనం కూడా ఆర్థికంగా పెద్దగా అవుతామని చెప్పి చర్చ స్టార్ట్ అయింది. నెలకే సరే షర్మిలమ్మ మొదలు కొంత విభేదించిందట. వద్దొద్దు మనం అన్న ఒక 6 నెలలన కానీ మనం ఇప్పుడే తీసుకుపోయి పైరవులు పెడితే బాగుండదు అని విభేదించింది. ఆ తర్వాత ఆమెను కన్విన్స్ చేశారు. ఏముంది భర్త వాళ్ళు పార్ట్నర్లు, బినామీ ఆస్తులు వాళ్ళ పేరు మీద ఉన్నాయి, డిఫర్ అయి బయటకు వచ్చేటట్టు లేదు, అంతో ఇంతో తిప్పల పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆ ఫైల్ పోయేటట్టు చేసుకోరు. ముఖ్యమంత్రికి ఇవి చూసిండి ఏంది ఈ సంగతి ఏందని అడిగిండట. ఏం ఫైళ్ళు సార్? 6 ఫైళ్ళు అవి ఏవో ప్రభుత్వం ద్వారా 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు 500 లబ్ధి పొందేది, ఆర్థిక లబ్ధి పొందేది, పూర్తి స్థాయిలో లబ్ధి పొందేది ప్రభుత్వం డీవియేటే చేయవలసింది. అది ఒప్పుకోలే. లీగల్గా ఉంటే ఆయన చేయడా, ఆయన ఒప్పుకోలే. ఇట్లా పలానా వాళ్ళు రికమెండ్ చేస్తే వచ్చినాయి ఫైల్ అని చెప్పి పక్కన పెట్టించాడు. పిలిపించి వాళ్ళకి చెప్పిండు, నేను ప్రభుత్వంలోకి వచ్చింది ముఖ్యమంత్రి కావడానికి 5 సంవత్సరాల గురించి కాదు, ఇన్ని కష్టాలు పడి నేను ముఖ్యమంత్రి అయినంటే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మార్చడానికి నేను వచ్చిన, ఇది నేను ససేమిరా చెయ్యని చెప్పాను. సరే దాంట్లో విజయమ్మని ఇన్వాల్వ్ చేసిర్రు, ఇద్దరు కలిసిపోయారట, ఏదో అయింది, మొత్తం మీద ఆయన నో అన్నాడు. అక్కడ స్టార్ట్ అయింది. ఏం చేయాలి ఇక బ్లాక్మెయిలింగ్, జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయాలి, ఏం చేయగలుగుతారు వాళ్ళు? కాకపోతే విజయమ్మ గారి మాట అప్పుడు విని మేము తెలంగాణలో పార్టీ పెట్టుకుంటాం, ఆంధ్రాలో పెట్టామని చెప్పారు. ఆమె ఆంధ్రాలో ససేమిరా అని చెప్పింది. అప్పుడు తెలంగాణలో పెట్టిరు. తెలంగాణలో ఎందుకు పెట్టిరు? కేసీఆర్కు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండరు కనుక వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా చర్చలు జరుగుతాయి, నాకేమైనా లాభం అయితే అనుకురు. జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలే. ఆంధ్రజ్యోతిలో రాపిచ్చారు, ఏబిఎన్లో రాపిచ్చారు, చదివిపించారు. ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ఈమె 9 ఫిబ్రవరి నాడు 2021 ఫిబ్రవరి నాడు ఆత్మీయ సమ్మేళనాలు స్టార్ట్ చేసింది. 6 నెలలు అయిపోయినాక పార్టీ పెట్టింది. రాధాకృష్ణ దగ్గర పోయి కూర్చుంది. రాధాకృష్ణ గారు ఒక మాట అడిగింది ఈమెన్, అమ్మ మరి మీ అన్న జైలుకు పోతే ఎవరు సీఎం అవుతాడన్నారు. ఈమె ఏమన్నా రాజకీయ జ్ఞానం ఉంటే అరే అది కోర్టులు ఉంది వాళ్ళు చూసుకుంటారు రాధాకృష్ణ గారు అనొచ్చు కదా. ఏమన్నది? ఈ 150 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఈయన పోతే ఎవరన్నా అవుతారట అంటే ఈమె కూడా నిర్ణయం చేసేసింది జగన్మోహన్ రెడ్డి గారు జైలు పోతాడని. ఇటువంటి దుర్మార్గపు మాటలు మాట్లాడినప్పుడే నేను కొంత దూరమైన. ఆయన అప్పుడప్పుడు పిలిచి రాగవన్నా గవర్నర్ తాను పోతున్నాం, నువ్వు పెద్ద మనిషి లేకుండు, ఢిల్లీకి పోతున్నాం, నువ్వు పెద్ద మనిషి లేకుండు. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు మీరు కొంత కలిసి పనిచేశారా సార్? మొదట నేనే ఉన్నా. మొదట్లో అవును. ఫస్ట్ స్టార్టింగ్లో 8 ఫిబ్రవరి సాయంత్రం ఫోన్ చేసింది నాకు. 7 ఫిబ్రవరి 8 నాడు సాయంత్రం కలిసేటప్పుడే మనం తెలంగాణ సంస్కృతి అని చెప్పి ఒక మంచి చీర తీసుకుపోయి పెట్టి, అమ్మా నువ్వు మంచి ఆశీర్వాదం, దేవుడు మంచి నేను చూడాలి, పార్టీని పెట్టుకో, మంచిగా నడిపి. నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకమని. 10-20 రోజుల్లోనే స్టార్ట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకం మాట్లాడకం, రాధాకృష్ణ గారి దగ్గరికి పోకూడదు ఇంట్లో. అవును. ఇవన్నీ జరిగినాక నేను డ్రాప్ అయినా, జర దూరమే ఉన్నా. సరే నేను లాస్ట్కు TV9లో 3 నెలల క్రితం మేము రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని కలిసినప్పుడు నేను పూర్తి స్థాయిలో విభేదించి రాజీనామా చేసిన. ఆ రోజే చెప్పి నేను ఈమెకు. మీలాంటి అంటే మీరు అందరూ పాత మనుషులు కదా సార్. పాత మనుషులు అంటే అప్పటి నుంచి చూస్తున్నారు, మీరు రాజకీయాలని చూస్తున్నారు, లీడర్లను చూశారు. ఇవన్నీ చూసి ఇంత అల్పంగా ప్రతి రాత్రి ఫికల్గా ఉంటే రాజకీయ లైన్ తీసుకో. ఇప్పుడు రాహుల్ గాంధీ ఓ పార్టీలు ఉన్నాడు, వరుణ్ గాంధీ ఓ పార్టీలు ఉన్నాడు, సోనియా గాంధీ ఓ పార్టీలు ఉంది, మేనకా గాంధీ ఓ పార్టీలు ఉంది, విజయరాజ సింధియా కుటుంబం 2 పార్టీలలో ఉన్నారు. ఇంతెందుకు మన దరిద్రుడు చంద్రబాబు నాయుడు ఓ పార్టీలు ఉన్నాడు, భువనేశ్వరి ఓ పార్టీలు ఉంది. ఇది కాదు కదా పురంధేశ్వరి. ఇది కాదు కదమ్మా రాజకీయాల లోపల. నీకు నచ్చలే, నువ్వు ఏ లైన్ తీసుకుంటావు లైన్ తీసుకో. ఏం తెలుసు నీకు ఆంధ్రప్రదేశ్లో? పోలవరం ఏం తెలుసు, నాడు నేడు ఏం తెలుసు, ఆరోగ్యశ్రీ ఏం తెలుసు? మరి ఇప్పుడు అంటున్నారు కదా సార్, అన్ని పెద్ద పెద్ద మాటలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా, అవి మరి ఎవరు రాసిస్తున్నట్టు? ఎవరెందుకు రాసిస్తున్నామ్మా? ఇంకెవరు ఉంటారు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో?
తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ ఏ కుంపటి పెడుతుర్రు, ఏ కుంపటి ఎక్కడన్నది, వాడిని ఎట్లా మనము బయటికి గుంజాలి, ఆ కుటుంబాన్ని ఎట్లా విడగొట్టాలి, ఇది చేసేవాడు ఎవరున్నారు మన దగ్గర? ఒక్క ఆయన్ని షర్మిలమ్మకు ఛాలెంజ్ చేస్తున్నా. వద్దు సాక్ష్యాలు విజయమ్మ చెప్తుంది, భారతమ్మ చెప్తుంది, సోనియా గాంధీ చెప్తుంది, ఇవన్నీ కాదు. నీకు చంద్రబాబు నాయుడుకు జరిగినటువంటి ఒప్పందం ఏంది? ఒకటి, షర్మిల తెలంగాణ వదిలి ఏపీకి రావాలి. ఇది డీకే శివకుమారు ఇంకా కొందరు ముఖ్య నాయకుల మధ్యన జరిగిన ఒప్పందం. కాంగ్రెస్లో చేరి ఏపీపీసీ అధ్యక్షురాలుగా చేపట్టాలి. పీసీసీ బాధ్యతలు ఇప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పిన చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారంలో దూకుడు చేయాలి. సీఎం జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్గా విమర్శలు గుప్పించాలి. నర్రెడ్డి సునీతను కలుసుకో వెళ్ళాలి. ఎన్నికల చివరి దశలో బాబాయి కేసును బయటికి తీసి ప్రజలకు అనుమానాలు రేకెత్తించాలి. వైఎస్ఆర్సీపీ అసమ్మతి నేతలుంటే వారికి గాలం వేయాలి. ప్రతిఫలం మంచి ప్యాకేజీతో పాటు వైఎస్ఆర్టీపీ పెట్టి ఆర్థికంగా నష్టపోయిన నీ నష్టాన్ని కూడా నేను పూడుస్తా. ఎన్నికల తర్వాత టీడీపీ కాంగ్రెస్ కలిసి పని చేద్దాం. ఇది చంద్రబాబు నాయుడుకు షర్మిలమ్మకు జరిగిన ఒప్పందం. ఈ ఒప్పందం గురించి సార్ ఇది కాదని చెప్పనండి. కాదు సార్, ఈ విషయాలన్నీ మీరు గ్రహించుకున్నారా రాజకీయాల్లో ఉండి ఆరితేరిన మీ అనుభవంతో, లేదా ఇదేమన్నా దీనికి మనకి సంకేతాలు ఎంత స్పష్టంగా కనిపించాయంటారా? ఇప్పుడు షర్మిలమ్మ గారు పత్రిక ఎన్నిక పోయినప్పుడు కాఫీ టీ తాగి 5 నిమిషాలు 10 నిమిషాలు వస్తారు. 2 గంటలు మీరు ఏం చేసి ఇద్దరు కూర్చొని పసుపు రంగు చీర కట్టుకుంటువి పోయి పత్రిక ఇస్తేవి. మీ నాయనకు వ్యతిరేకి, మీ అన్నను జైలు పంపినటువంటి వ్యక్తి, అందులో భాగస్వామి, ఆయన పార్టీ వాళ్ళు ఇంప్లీడ్ అయ్యి కేసు పెట్టిన వాళ్ళు. 2 గంటలు నువ్వు ఏం మాట్లాడినావు చెప్పగలుగుతావు? అయ్యాల ఛాయ్ తాగుతాం ఎక్కువ అంటే పిల్లలు ఎట్లురు, మనవలు ఎట్లురు, పెళ్లి పత్రిక ఎన్నిక పోయినావు నువ్వు. అంటే చంద్రబాబు నాయుడు గుణం మనకు తెలియదా? ఇవాళ మీరు ఒక్కటి చూడండి, స్క్రిప్టు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి వస్తుంది. చంద్రబాబు నాయుడు ఏమో దొంగకోలు పడుతోని లెక్క కన్ను కూడా రెప్పగొట్టకుండా అబద్ధాలు ఆయన మాట్లాడతాడు. సేమ్ స్క్రిప్ట్. అదే పవన్ కళ్యాణ్ పోతుంది సీసీ కాపీ. పవన్ కళ్యాణ్ ఇక్కడ ఊగి అక్కడ ఊగి సగం డైలాగు లోపల సగం డైలాగు బయట, ఒకటి అర్థమై ఒకటి అర్థం కాక ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు మా తల్లి వచ్చింది షర్మిలమ్మ, ఒక్క కాగితం ముక్క అవసరం లేదు, ఆమె పేపర్ అవసరం లేదు. ఆయన చెప్పింది బట్టి బట్టి అనర్గళంగా మాట్లాడుతుందా లేదా? అది పోలవరం విషయం కావచ్చు, ఏది ఎక్సైజ్ దాంట్లో విషయం కావచ్చు, ఇసుక విషయం కావచ్చు, సేమ్ టాపిక్ నుడుకు కూడా కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. అరే నాయన నువ్వు ఈ పేర మొదలు చదువు, ఈ పేర నువ్వు రెండోది చదువు, ఈ పేర నువ్వు చదువు అని చెప్పుకోవాలి కదా. ఇట్లా ఒకటే మొదలు ఊసర వెళ్ళే ఇజ్జత్, అరే నా ఇజ్జత్ పోతుందిరా అని చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడు. ఆయనను మించి ఊసర వెళ్ళేది ఇప్పుడు ఈమె. ఏమి పార్టీ పెడితివి, ఎవరెవరిని తిడితివి, ఎక్కడెక్కడ తిడితివి, కేసీఆర్ని అయితే ఊరేస్తా అంటివి, నీకు మొగతనం ఉందా అని అడిగితివి, ఏ ఎమ్మెల్యే పోతే వాని మీద దుమ్మెత్తి పోస్తివి, మొదటి సంతకం అంటివి, రెండో సంతకం అంటివి. కాదు సార్, ఎక్కడవా ఇవన్నీ? ఆ లక్ష్యం అంటే కేసీఆర్ గారిని ఓడించాలనే లక్ష్యం తను త్యాగం చేయడం వల్ల తన పార్టీని నెరవేరిందని కూడా అంటున్నారు కూడా. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు సార్? ఉదాహరణకి వినమ్మా, ఇవన్నీ బక్వాస్ ముచ్చట్లు. నువ్వు 100 రూపాయల ఆస్తులు అమ్ముకున్నావు, నీ ఛాయ్ నువ్వు తాగినావు, నీ నీళ్లు నీ తాగినావు, నీ గుడారం నువ్వు వేసుకున్నావు, నీ బస్సు డీజిల్ నువ్వు పోసుకున్నావు, కూలీలను తోలుకొచ్చుకున్నావు, పాదయాత్ర చేసినావు. ఎవరు చెప్పు ఒక్కడు ఒక ఎమ్మెల్యేకి పడ్డాడో, ఒక వార్డు మెంబర్కి పడ్డాడో, ఒక సర్పంచ్కి పడ్డాడో నీ ఎంబడి ఉన్నారా? వచ్చినావు దువ్వినావు, బురదల పడ్డావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చూడకపోయా, నీకు ఫలితాలు రాకపోయా, ఇక ఎట్లా ఎగ్జిట్ కావాలి? పార్టీని మెల్లంగా నిర్వీర్యం చేసుకుంటూ వస్తేవి, చివరకు వచ్చే వరకు ఈ చేయకపోతే ఈ చేయకపోకుండా పోతివి, సోనియా గాంధీ కాలకాడ కూర్చుంటివి. వద్దని చెప్తే ఇండికేషన్ ఇచ్చిన అమ్మా మన చెప్పారు సార్ వద్దని 100%. అదే మరి మీలాంటి అంటే కాంగ్రెస్ ఒక సముద్రం అమ్మా. రాజశేఖర రెడ్డి గారిని 26 సంవత్సరాలు తిప్పల పెట్టిందమ్మా. అవును, ముఖ్యమంత్రి కావాలి. ఈ ఎలక్షన్ ఇంకా కాకపోతే ఇంకా అయిపోయింది అన్నారు ఆ టైంలో. మీకు గుర్తుంది కదా 2004 ఎలక్షన్లో 99లో తిప్పల పెట్టిరు. 2004లో కూడా ఏంది, ఆయన స్వయం శక్తితోటి 1600 కిలోమీటర్లు నడిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యే స్థానంలో మళ్ళీ అప్పుడు కూడా కింద మీద చేసారు, భయానికి చెంద ముఖ్యమంత్రిగా చేశారు. అటువంటి పార్టీ అమ్మ మనకు కుదరదు, నాయన్నే తిప్పల పెట్టిరని కూడా చెప్పినా మేము.
ఏది వినదమ్మా. ఆమెకు ఒకటి ఓర్వలేనితనం అనే రోగం ఉందమ్మా ఆమెకు. అది చాలా కష్టం, దానికి మందులు లేవు. ఓర్వలేనితనం ఉంటే ఎట్లా చెప్పిగా? నువ్వు అన్నం చూస్తే ఓర్వకపోతివి, వద్దని చూస్తే ఓర్వకపోతివి, ఎట్లా ఇది? నువ్వు తెలంగాణలో ఉన్నప్పుడు కూడా మీ అన్న మీద ఒంటికాల మీద లేచినుంటే అప్పుడు నీ ఎంబడి ఎవడు ఉందిరా, ఈడెవడా నేను కదలికూడదురా, ఏం చేతుడో తెలుస్తుండే. ఈడను ఒక్క మాట అనకపోతివి. ఇంకో మంచి ఉదాహరణ చెప్పింది నాకు ఒకసారి ఆమె. ప్రెస్లో కూర్చున్నాం, పక్కకు కూర్చున్నాం, ఇట్నే ఎవరు అడిగిన మీ అన్నతోటి పంచాయతీ ఉంది కదా అని. అంటే అప్పుడు నాకు ఆమె చెప్పింది, భార్యను చేసుకోవాలంటే ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే మనం నలుగురిని చూస్తాం, నలుగురిలో ఎవరు నచ్చారు, ఆమె గుణగణాలు ఎట్లున్నాయి అనేది మనం చేసుకుంటాం. దేవుడి నిర్ణయం. ఒక స్నేహితుడు కూడా మనం చేసుకుంటాం, కానీ ఒక్క కడుపులో ఉట్టుడు మాత్రం దేవుని నిర్ణయం అని చెప్పింది. ఆ అన్న ఇప్పుడు నీకు నీ అంతలకు కనబడుతుండా, జగన్ రెడ్డికి కనబడుతుండా, నీ కుటుంబాన్ని నిట్ట నిలువ చీల్చిండా? ఎవరు చీల్చిండ్రు సార్? అసలు అది పెద్ద జోక్, ఇవిడే కదా చీలుస్తున్నారు. కాదు, అదేనమ్మా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక క్లారిటీ రావాలని నేను కేఎస్ఆర్ గారి డిబేట్లో నేను నా మనసులో ఉన్న మాటలు మొత్తం చెప్పింది. నేను అవునవును, ఎక్కడ కూడా నేను తడబడలే. నాకు అవి చేసిన వాస్తవాలు, అవి హకీకత్, ఫ్యాక్ట్స్ అవి. ఇది ఈ బయ్యారం గన్లో కథ ఏంటి సార్? అమ్మా, ఇవన్నీ బయ్యారం గన్లు ఉన్నాయి, సౌత్ ఆఫ్రికాలో కొన్ని ఉన్నాయి, రకరకాల అన్ని జాగాలల్లా పూర్తిగా మునిగిపోయారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా కనబడ్డాడు, టార్చ్ లైట్ వేసి ఆయన ఒక్కడే కనబడుతుండు. ఈ ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకోవాలి, మనం వందలాది కోట్లు వేలాది కోట్లు సంపాదించాలి అని దానికి సేమ్ రాని ఒప్పుకోలే. ఆడ స్టార్ట్ అయింది ఇది బీజం. దిగిర్రు, ఎక్కడ అడుగులు వేయాలనో తెలియక తడబడి ఇక్కడ పడి పోయి కాంగ్రెస్ గుంతలో పడ్డారు. ఇప్పుడు దీని ఎంబడి ప్యాకేజీ లేకపోతే స్వప్న గారు, చచ్చిపోయిన కాంగ్రెస్ని ఏం చేస్తావు చెప్పు నువ్వు? అడవి అసలు క్యాడర్ లేదు కదా సార్? క్యాడర్ కాదమ్మా, బొక్కలు లేవు. చచ్చిపోయింది అది ఏం లేదాడా? ఈమె దానికి ఏం ట్రీట్మెంట్ చేస్తారు చెప్పు? అంటే ఏమి లేని జాగాలో కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమన్నారు, చంద్రబాబు చెప్పాడు, నేను తిడతా. ఆయన స్క్రిప్ట్ పంపుతాడు, నేను మాట్లాడతా. 1000% ప్రజల మీద ఏదో అంత చెప్తున్నారు కానీ ఇవి చేశారా మీరు చెప్పండి అని అడుగుతున్నారు కానీ ఖచ్చితంగా అది రాజకీయ అజెండా అని క్లియర్గా ఎవరిదో అజెండా అని కనిపించిపోతుంది క్లియర్గా. కానీ అదే అంత నాకు గుర్తింపు ఉండాలి అని నమ్ముకునే ఒక వ్యక్తి, నేను కనపడాలి అందరికీ అని, ఇప్పుడు ఎవరో రాసిన స్క్రిప్ట్లో ఒక భాగం అవడానికి ఆవిడ ఎందుకు అంత తలొగ్గి అంత అప్పగించేసుకుందో అర్థం కాని పరిస్థితి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయమ్మా. ఆర్థిక ఇబ్బందులా? ఖచ్చితంగా ఉన్నాయి. వాళ్ళ పార్టీ ఆఫీసులో 8 నెలల నుంచి జీతాలు ఇవ్వలే. ఆర్థికంగా ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. నేను ఆస్తులు లేవన్నా ఆస్తులు, కానీ ఆస్తులు అమ్మే పరిస్థితి లేవు, ఈడీలు ఉన్నాయి. ఊరికేనే మా అన్న నాకు నష్టం చేసిండనే మాట ఏదో పుకార్లు లేపుతారు, కానీ ఏముంది చెప్పండి? రాజారెడ్డి గారికి ఏం ఆస్తులున్నాయో మాకెరక, రాజశేఖర రెడ్డి గారికి రాజారెడ్డి గారు ఏమి ఇచ్చిరో మాకెరక, వాళ్ళు ఒక 5 మంది అన్నదమ్ములు ఉంటే వాళ్ళకి ఎంతెంత వచ్చిందో నాకెరక. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ కూడా ఆస్తులు సంపాదించాలనే ప్రయత్నం చేయలే. అవును, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆయనకున్న తెలివితోటి ఒక సిక్ యూనిట్ని తీసుకొని ఇవాళ భారతదేశంలోనే నెంబర్ 1 సిమెంట్ ఫ్యాక్టరీ అయింది. అది ఆయన తెలివి. ఈ ప్రాజెక్టులు పెట్టినా, సాక్షి ఛానల్ పెట్టినా, సాక్షి పేపర్ పెట్టినా, వీటన్నిటికీ ఆయన తెలివి. అది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకునో చూయించును. ఓ బిజినెస్లో సక్సెస్ అయ్యిరా, ఒక పొలిటికల్గా సక్సెస్ అయ్యిరా. అసలు పొలిటికల్గా సార్ నిజంగా రాజకీయాలు, పార్టీల పేర్లు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అని అన్నీ తీసేస్తే కూడా ఒక వ్యక్తిని అంతలాగా అన్ని కష్టాలు పెడితే కూడా అసలు ఎక్కడ అయిపోతారు వేరే వాళ్ళు అయితే పిచ్చోళ్ళైపోయి ఒక మాట అంటేనే పడం కదా సార్ మనం. అలానే 400 రోజులు ఆయన జైలుకి వెళ్ళి బయటికి వచ్చి మళ్ళీ ప్రతిపక్షంగా గెలిచి మళ్ళీ నడిచి అయినా కూడా ఏమి చేయకుండా, అది కూడా ఎంత గౌరవప్రదమైన తీర్పు అది. 67 రావడం, మొదలు 67 100% తోడు పోవడం. అవును, ఇక నెక్స్ట్ టైం అయితే సమైక్యాంధ్రప్రదేశ్ సరిపెట్టట్టు అదే 149 చాలు. దాదాపు కనీవిని ఎరిగిన అంతటి పోరాటం ఉన్న ఒక చరిత్ర ఇక్కడ ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా ఇక్కడ టక్ పట్ జట్ పట్ పట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ అక్కడ ఏమి మరి ఆ క్రెడిబిలిటీ దెబ్బతింటుందని ఉంటుంది కదా సార్. ఇప్పుడు నేను ఎట్లా కనపడుతున్నా జనానికి అని ఒక సోయి ఉంటుంది కదా అందరు. క్రెడిబిలిటీ ఎక్కడిది? ఇంకా ఇప్పుడు అందరూ యూట్యూబ్ ఛానల్లో చూపెడతారు, ఆమె అప్పుడు మాట్లాడేది ఇప్పుడు మాట్లాడేది, నవ్వుకుంటున్నారు. బాధేడా? రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఆమె ఒక రక్త సంబంధం ఉన్న బిడ్డ కాబట్టి మీకు బాధ అవుతుంది. బరాబర్ బాధ అవుతుంది. బరాబర్. అరే ఏం బీక్తారు అంటావు? కడప జిల్లాలో
ఒక 100-150 మంది కార్యకర్తలను చూసుకొని నేను బాజాబ్తా మాట్లాడతా, ఏం బిక్కుట్రో పీక్కోండి అంట. ఒక ఆడ మనిషివి ఎంత పొలైట్గా మాట్లాడలేదు, నువ్వు చదువుకున్న అమ్మాయివి. ఇక్కడ సంస్కారం అసలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా హుందాగా ఉన్నారు కదా సార్ ఈ మొత్తం వ్యవహారం. ఎవరైనమ్మా రాజకీయంగా సంస్కారంగా ఉండాలి, అలా మనం ఆడపిల్లల వంటి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటి వాళ్ళు గ్రహిస్తుంటారు అనేది తెలుసుకోవాలి. అన్నకు కూడా బాధ అవుతుంటుంది కదా సార్. ఎందుకుంటుందమ్మా, తండ్రి తర్వాత తండ్రి, అన్న అంటే తండ్రి తర్వాత తండ్రి. ఇప్పుడు మొన్న మేనమామగా ఆయన విధిగా వచ్చి ఎంగేజ్మెంట్కి వచ్చాడు, ఆడ ప్రవర్తన చూసాం మనం. నేను ఒకటే ఒక నిర్ణయం తీసుకున్న స్వప్న గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాళ్ళని నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్పష్టత రావాలని నేను ఆ డిబేట్లో మాట్లాడినా. రేపు అవసరం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ పోతా, 3 రాజధానులల్లో వైజాగ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా, విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా, కర్నూలులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా. వాస్తవాలు తెలవాలి. ఎందుకంటే అరా కొరా ఎక్కడున్నారే జగన్మోహన్ రెడ్డి గారు, చెల్లెల్ని ఏమైనా దూరం పెట్టిండా? ఎందుకంటే ఈ రాక్షసులు, అంటే ఎల్లో మీడియా, అట్లా కూడా ఈ చంద్రబాబు, అంటున్నారు. ఈ పవన్ కళ్యాణ్ రుద్దుతారు అది మీద. ఆయన తొవ్వంటి పోతుంటే ఏడన్నా చేయలేవడితే కారాపి క్షణాల మీద ₹1 ఇచ్చి 2 కోట్లు ఇచ్చి 50 లక్షలు ఇచ్చి వాళ్ళని ఆదుకునేటటువంటి వ్యక్తి చెల్లెని దూరం పెడతాడమ్మా? మరి ఎందుకు అట్లా తీసుకుపోయినారు సార్ జనంలోకి? అంటే వీళ్ళ అజెండా కోసం. చెల్లే ఇప్పుడు ఆమె ఒక ఎజెండా పెట్టుకుంది, మాకు ఆర్థికంగా లాభమయ్యే పనులు చేసి పెట్టలే చెప్పిండంట క్లియర్గా. బ్రదర్ అనిల్ కుమార్ కూడా చెప్పిండట, అయ్యా నువ్వు పని చేసినావు, పాప పాదయాత్ర చేసింది, మీ భాగస్వామ్యం ఇంట్లో ఉన్నది, మీరెక్కడన్నా కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు మీ ద్వారా పనిచేసిన వాళ్ళు ఉంటే చెప్పు, వాళ్ళకు మంచి సాయం చేద్దాం, కార్పొరేషన్లను లేకపోతే ఎమ్మెల్సీగాను. ఇంకో మాట కూడా చెప్పిండు, ఒక అడుగు ముంగడికేసి, నేను ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి నేను తప్పుడు పని చేయడానికి సిద్ధంగా లేను. మీరు కర్ణాటక పోండి, ముఖ్యమంత్రికి నేను చెప్తా, బిజినెస్ చేసుకోండి, ఫెయిర్ బిజినెస్ చేసుకోండి. తమిళనాడు వండి చేసుకోండి, మహారాష్ట్ర వండి చేసుకోండి అని చెప్పిండు. వీళ్ళకి అప్పలంగా వేసుకుందాం అనుకుర్రు, అది ఆడ కుదరకపోయారు. కానీ ఈ మాఫియా టీం ఏదైతే ఉందో, ఇక ఆయన ఎదురుదాడి లోపల భాగంగానే ఈ పార్టీలు పెట్టడము, వీని తిట్టడము, వాని తిట్టడము, కొనకు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేటంత ధైర్యం చేస్తున్నారంటే ఇక వాళ్ళ కర్మ బాగాలేదనుకోవాలి మనం. దీని పర్యవసానాలు ఎట్లుంటాయి సార్? ఇప్పుడు అసమ్మతి నాయకుల్ని కూడా వెళ్ళి ఆవిడ పాత కాంగ్రెస్ నాయకుల్ని కలవడం, తర్వాత అసమ్మతి నాయకులు అందరూ వాడి దగ్గరికి వెళ్తారు, ఇలాంటి ప్రొజెక్షన్స్ అన్నీ వస్తున్నాయి కదా, మీరేమంటారు సార్? ఏముంటుందమ్మా, రామచంద్రరావు గారు మాట్లాడితే అర్ధగంట తర్వాత మాట బయటకు వస్తుంది. రఘువీరారెడ్డి గారు ఆయన మొత్తం అన్ని బంద్ చేసుకొని రామ 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 అనుకుంటూ కూర్చున్నాడు. ఆయన ఏదో ఏఐసిసి వర్కింగ్ కమిటీ మెంబర్ ఇచ్చినందుకు ఇప్పుడు ఆయన తిరుగుతున్నాడు. ఇంకో పక్కకు తులసిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ప్రజానాయకులు గారు, శైలజనాథ్ గారు, వీళ్ళు ఏం చేస్తారు? డిఎల్ రవీంద్రారెడ్డి గారు, సునీత, ఆమె అర్థమైపోతుంది. కోటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఎవరైతే బయటికి పోతుర్రో ఈయన వద్దనుకుంటే పోతుర్రు. అవును, వాళ్ళు వద్దనుకొని పోతలే. అవును, అంతే కదా. ఈయన అయ్యా మేము 1 సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచి చెప్తుండు, మీరు ప్రజలలో కొండి ప్రజలలో ఉండు అని చెప్పిండు. వీళ్ళు వినలేదు, వినడం వాళ్ళందరినీ పక్కన పెడుతుండు. ఆ ధైర్యం ప్రపంచంలో ఉండడం చేసిండా? అది చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఒకటి సామాజిక సమీకరణాలు ఎలక్షన్ల ముంగట ఎవరైనా చేస్తారు సార్. పెద్ద తలకాయలు అందరూ రేపు ఏమవుతుందో కూడా ఆలోచించకుండా కరెక్ట్ అని నమ్మింది చేసుకుంటూ పోతున్నారు. పొలిటికల్ ఈ సోషల్ ఈక్వేషన్స్ ఎట్లున్నాయి సార్? సోషల్ రిప్రజెంటేషన్కి పర్ఫెక్ట్, ఏది జరిగితే జరగని అని చేసుకుంటూ ఏముంటుంది మీకు? ఆయనకు ప్రతిపక్ష నాయకునిగా చేసిండు చిన్నతనుల్ని, అఫీషియల్గానేమో 5 ఏళ్ళు చేస్తే, అంతకుముందు 4 సంవత్సరాలు రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ప్రతిపక్షం ఇదే కదా. చంద్రబాబు చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి ఒకటైరు, పవన్ ప్రజారాజ్యం పోయి కాంగ్రెస్ల మధ్య అయిపోయింది, ఇక ఉన్నది ఈయననే కదా. అవును, 4 సంవత్సరాలు అన్అఫీషియల్గా ప్రతిపక్ష నాయకునిగా పనిచేసాడు, 5 సంవత్సరాలు 67 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నాయకునిగా పనిచేసాడు, 151 సీట్లతోటి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ఇంకేం కావాలి ఆయన? అంతే కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచిగా ఉండాలనుకుంటే మళ్ళీ తీసుకుంటారు, అంతే. ఏం వ్యవస్థలమ్మా? నేను ఒక్కోసారి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాట్లాడేటప్పుడు, నేను గ్రామాల లోపల వాలంటీర్లను పెడతా, 50 ఇళ్ళకో మనిషిని పెడతా అంటే ఇది సాధ్యమా అనుకున్నారు. ఎన్టీ రామారావు గారు మండలాలు ఏర్పాటు చేసినప్పుడే ఒక సమితిలో 4 మండలాలు ఉంటాయి. 4 మండలాలకు ఎక్కడ ఆఫీసులు పెడతాడు, ఏడ పెడతాడు, ఏం చేస్తాడు? ఈ మండలాలు అయితే అసలు వ్యవస్థ ఉంటుందా?
ఒక సమితి ప్రెసిడెంట్ అని ఉంటుండే ఇంతకుముందు. ఒక నియోజకవర్గానికి 2 సమితి ప్రెసిడెంట్లు ఉంటుండ్రు. అటువంటిది ఒక నియోజకవర్గానికి 5 మంది మండల ప్రెసిడెంట్లు అవుతారు, 5 మంది జెడ్పీటీసీలు అవుతారు. ఇది ఎంతవరకు సక్సెస్ అయింది అంటే ఇలా 100% సక్సెస్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విలేజ్ వాలంటీర్లు కావచ్చు, విలేజ్ సెక్రటరీలు కావచ్చు, విలేజ్ క్లినిక్లు కావచ్చు, ఇవి శర్మిలమ్మ కనబడతలేవా? భారతదేశ చరిత్రలో 36 లక్షల మంది మహిళలకు సెంటు 2 సెంటు భూములు ఇచ్చి ఇల్లు కట్టించిన ఘనత ఏమన్నా ఉందా? ఏ రాష్ట్రంలో ఉందా? పోనీ మన దగ్గర ఉందా? తెలంగాణ ఎక్కడ లేదు. ఇది ఆమె కనబడతలేదా? పోలవరం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత పని అయింది? కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషయ్య గారు ఉన్నప్పుడు ఎంత పని అయింది? చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సోమవారం పోలవరం అని చెప్పి ఆయన భజనలు చేపించుకుంటే ఎంత పని అయింది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఎంత పని అయింది అనేది రికార్డు ఉంటుంది కదా మన పోయి చూడాడా స్లోలా అన్నీ అనేసి అంటే ఇంకోటి బంగారం లాంటి తెలంగాణను, హైదరాబాదును ఆంధ్ర ప్రజలకు దూరం చేసినటువంటి కాంగ్రెస్కు వెనకతల్లి కొడతారాడు, ఓటు వేస్తాడు ఎవడన్నా? నువ్వు కాదు, ఇందిరాగాంధీ వచ్చినా అయ్యారు. నిన్ను బలి చేస్తురాడా? నీకు అది అర్థమైతలేదా? అదే బాధ అవుతుంది. అంటే అంత ఇప్పుడు రాజకీయ కుటుంబం నుంచి ఇప్పుడు రేపు పోతుందంట ఢిల్లీకి, ఏదో ప్రత్యేక హోదా గురించి ఏమో దీక్ష చేస్తాడట. ఆ ప్రత్యేక హోదాను కట్టెవే పతంగి లేక చేసిన పార్టీ ఏది? సోనియా గాంధీకి ఇంత జ్ఞానం లేదా? 3 ఏళ్ల ముందే చేసేది ఉంటుంది తెలంగాణ. 3 ఏళ్ళు అక్కడ ముఖ్యమంత్రి ఉంటుండే, ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటుండే. ఏమైనా ఉంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీలే ఉంటుర్రి. ఏమన్నా వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఏమన్నా ఇబ్బందులున్నా సాల్వ్ చేసుకుంటుర్రి. నువ్వు ఏంది మెడ మీద కత్తి పెట్టినట్టు ధనార్థం చేసేసి అప్పుడు కూడా ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉంటే ముఖ్యమంత్రి అవుతాడు, 220 సీట్లు గెలుస్తాడు. అదో బాధ. మళ్ళా ఆగ మేఘాల మీద తెలంగాణ ఇచ్చేస్తుంది. అందులో విభజన చట్టం లోపల మీరు ఇది ఖచ్చితంగా పెట్టాలనే మాట ఎందుకు రాయలేదు? అది ఎవరు తప్పు? ఇలా ఎవరి మీద ధర్నా చేయకపోతున్నాను? అదే అది చాలా అజ్ఞానం చెప్పండి. ఎవరి మీద ధర్నా చేయడానికి వెళ్తున్నాం అన్నది చాలా కీలక ప్రశ్న. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు ఆ టైంలో ఇవ్వలేదు, అప్పుడు ఇన్నేళ్ళు ఎవరు మాట్లాడలేదు, ఈవిడ మాట్లాడలేదు. అసలు ఈమె ఇంకోటమ్మా, తెలంగాణ లోపల రాజన్న సంక్షేమ పాలన లేదని చెప్పేమో 7 ఏళ్ళ గుర్తొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పాలన లేదని చెప్పి 10 ఏళ్ళ గుర్తొచ్చింది. ఇది జనాలకు తెలియదా? ఎక్కడనో అరే జగన్ రెడ్డి గారికి ఒక్కడికి ఏదైనా పడేస్తే అయిపోతుండే, ఓ బిస్కెట్ పడేస్తే అయిపోతుండే నేను ఆలోచన ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలిసిందే నేను సాక్షి ఛానల్లో చెప్పిన. అంతే కదా, అది మెయిన్. ఇప్పుడు ఇదంతా జరుగుతుంటే మరి నర్రెడ్డి సునీత గారితో ఈవిడ కలవడం వెనక అజెండా ఏంటి సార్? నర్రెడ్డి సునీత గారు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు, బీటెక్ రవి గారు, బ్రదర్ అనిల్ కుమార్ గారు, వీళ్ళంతా ఒకటే గ్యాంగ్. వివేకానంద రెడ్డిని చంపే రోజుకే అవినాష్ రెడ్డి గారికి పార్లమెంటు సీట్ ఇచ్చేసారు. అవునవును, అది గుర్తుంది సార్. వివేకానంద రెడ్డి గారు పోయి ఒక దగ్గర ఒక ఎక్స్ఎమ్మెల్యేను కాంప్రమైజ్ కూడా చేసి వచ్చింది, చేశారు, ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయ్యా నేను చంపినా అని వాడు బయటికి వచ్చిన తర్వాత వాడు ఎన్నెన్నో చెప్తాడు అబద్ధాలు. రాఘవరెడ్డి కూడా చంపించాడని చెప్తాడు. ఆ అబద్ధాలను తేల్చేది ఎవరు? కోర్టు, సిబిఐ, సుప్రీంకోర్టు దాకా పోతుంది. ఆ పిల్ల సునీత మబ్బు ముఖం పెట్టుకున్న అమ్మాయి పేరు సునీతారెడ్డి, నరేంద్ర సునీతారెడ్డి, ఆ అమ్మాయి చంద్రబాబు, ఇద్దరికి ఒకటే అడ్వకేటు. అంటే ఏమి ఇక నాకు తెలిసి ఈ ఇద్దరు పిల్లలు ఆ కుటుంబానికి శనిగా తగిలినట్టు. అరే ఆడపిల్లలంటే ఎట్లుండాలి? ఆరతి ఇచ్చి ఆశీర్వదించినట్టు ఉండాలి. ఇవన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు అర్థమైపోతున్నాయి, ఖచ్చితంగా అర్థమవుతున్నాయి. నేను మాట్లాడిన తర్వాత అయితే ఇంకా స్పష్టత వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు. ఇది అవసరమమ్మా. ఇప్పుడు ఎంత క్లిష్ట పరిస్థితి సార్. ఇప్పుడు పెళ్లి ఉంది, ఇంట్లో పెళ్లి ఉంది, సొంత మేనలుడు పెళ్లి. ఇట్లా అంతా మాటలు అన్నాక ఎట్లా పోతారు సార్? ఎట్లా వెళ్లకుండా ఉండలేదు. అట్లా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, నేను రాజారెడ్డి గారిని చూసిన, రాజశేఖర రెడ్డి గారిని చూసిన, జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి మాకు గృహప్రవేశం ఉండే 29th May 1996. తప్పకుండా వస్తాం రాఘవ, నేను, విజయమ్మ, షర్మిల, జగన్, మన రామచంద్రరావు గారు, ఆయన భార్య అందరు వస్తామన్నారు. ఆ రోజు అనుకోకుండా ఆయనకు వారెంట్ ఇష్యూ అయింది, ఏదో పొలిటికల్ ఇష్యూ. నాకు ఫోన్ చేసి చెప్పిండు, రాఘవ నేను ఇప్పుడు వస్తలేను, 4th నాడు వస్తా అని చెప్పాడు. 4th నాడు వచ్చే ముందు 2 రోజుల ముందు నేను మా మిసెస్ ఇద్దరం పిలవడానికి పోయినాం. మళ్ళీ
అరే ఏం రాఘవా నువ్వు ఆల్రెడీ చెప్పినావు కదంటే లేలే అమ్మాయి వచ్చిందని చెప్పి ఏం తింటా అనేది కూడా రాపించుకొని నేను ఇవి తింటా రాఘవా మీ దగ్గర అని చెప్పి 4-5 గంటలు మా ఇంట్లోండి తినిపోయారు. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ వస్తారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు నా కొడుకు పెళ్లి 2015 అయితే పెళ్ళికి నేను రాలేను రాఘవన్న, వర్షకు బెంగళూరు స్కూల్లో ఒకటి చిన్న ఫంక్షన్ ఉంది, పిల్లలు ముఖ్యం, నేను రాను, దానికంటే ముందు ఒకటి పెళ్లి కొడుకుని చేస్తారు చూడు దానికి వస్తా అంటే పెళ్లి కొడుకు విజయమ్మని తీసుకొని వచ్చిండు. అటువంటి ఆప్యాయతలకు ఆదర్శం వాళ్ళు. మేనగల్లుడైనా మేనగోడలైనా పిలిచే పద్ధతి, ఇచ్చే ఇజ్జతు ఇవ్వాలి కదా సార్, అన్నగారు సార్ ఎంతైనా. ఎట్లా నమ్మిది ఇది? మనం ఏ యుగంలో ఉన్నాం మనం? నాకు కరోనా వస్తే నా భార్య పూజలు చేసింది, నాకు కరోనా వస్తే మా చెల్లె తిరుపతికి నేను వచ్చి తలనీళ్ళు ఇస్తాను మొక్కింది నా చెల్లె. గా వ్యవస్థలను మనం అన్నను పట్టుకొని తిట్టి దేని గురించి నీకు ఏం రాజకీయం చేస్తావు? నీకు రాజకీయంగా ఉన్న తెలివేంది? చెప్తావా 26 జిల్లాల పేరు చెప్తావా? నువ్వు ఆంధ్రప్రదేశ్లో 25 జిల్లాల పేరు చెప్తావా? కటకటకటక నంబర్ కూడా తప్పు చెప్పిండు సార్ మొన్న. 175 ఎమ్మెల్యే సీట్ల పేరు చెప్తావాను? ఇప్పుడున్న ఎమ్మెల్యేల పేరు చెప్తావాను? రాజకీయం అంటే ఏంది? అంటే ఇదేదో ఎడన్ ఎజెండా పెట్టుకొని చంద్రబాబు చేతిలో కీలుబొమ్మై జగన్మోహన్ రెడ్డి గారి తిట్టడానికి ఈ స్టార్ క్యాంపెయినర్ను తీసుకొచ్చాడు. పైసల కోసమే అంతా, పక్క పైసల కోసమే పక్కా అమ్మా. ఇంకోటి చంద్రబాబు నాయుడు మీకు తెలియంది ఏందమ్మా, నువ్వు అడగకుండా నీ ఇంటికి పంపుతాడు పైసల విషయంలో మాత్రం పంపించేస్తాడు. ఉండనమ్మా నువ్వు ఉండని, తర్వాత నువ్వు మాట్లాడుకున్న పర్లేదు మొదలు కమిట్మెంట్ చేయించేస్తాడు. ఇక లేదు చంద్రబాబు నాయుడుకి ఇంతకంటే ఇద్దరు ఏం పోవాలి? తండ్రి చేతిలో 2 సార్లు ఓడిపోతుంది, కొడుకు చేతిలో ఒకసారి ఓడిపోతుంది, ఇంకోసారి ఓడిపోయే పరిస్థితి వచ్చే 23 సీట్లకు పరిమితం అవుతుంది, రాజ్యసభలో 0 అయిపోతుంది, పార్లమెంటులో నీ ఆఫీస్ లేకుండా అయిపోయాయి. 43 ఏళ్ళ పార్టీ ఇలా గతికి వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో డేరా ఎత్తేసారు. తెలంగాణ అయ్యేపోయింది, మేనగోడల్లో పడితే డిపాజిట్ రాకపోయాయి, మొన్న డేరా ఎత్తేసాడు. అంటే తెలుగుదేశం పార్టీ రోజుకింత క్షీణించిపోతుంది. అందుకు ఈ ఇంటి చుట్టూ పోతుండు, ఆ ఇంటి చుట్టూ పోతుండు. షర్మిలం వచ్చిందేమో అని చెప్పిండు, 2 గంటలు మాట్లాడిండు, నూరి పోసిండు, పంపిండు. కాదని చెప్పమని నిజంగానే కాంగ్రెస్ పార్టీ రేపొద్దున పవర్లకు రానీకే తెలంగాణలో ఉన్నట్టున్నదయా, అంచు మీద ఉన్నది, షర్మిలమ్మ కలిస్తే బాగుండే అనే స్టేజ్ ఉంటేనే నువ్వు పోతే ఎవడన్నా అరే శభాష్ అనవచ్చు. అంటే ఏముంది, నువ్వు 175 క్యాండిడేట్లు దొరకరు, ఆ దొరికిన క్యాండిడేట్లు లేస కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. ఆ వ్యవస్థను పట్టుకొని నువ్వు ఏం చేద్దామని పోయి నువ్వు ఒంటికాల మీద లేస్తున్నావు చెప్పు. అసలు వాళ్ళ అజెండా ఏంటో ఏమీ ఎవరికి తెలియదు. ఏం లేదమ్మా, ఇంతవరకు ఒక ప్రతిపక్ష పార్టీ కూడా మా అజెండా ఇది ప్రజల కోసం అని చెప్పే పరిస్థితులు లేదు, కార్యక్రమం తప్ప. చంద్రబాబు నాయుడు పూర్తి ఎంత దిగజారిపోయిందంటే స్వప్న గారు, 14 సంవత్సరాల 13 రోజులు నువ్వు ముఖ్యమంత్రివి, సుమారుగా 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునివి, రెవెన్యూ అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ చేసినావు, కర్షక పరిషత్ చైర్మన్ చేసినావు, ఏకదాటిగా పార్టీకి 25 సంవత్సరాల అధ్యక్షునిగా ఉన్నావు. ఇవాళ మళ్ళీ కొత్తగా పోయి నాకు అవకాశం ఏంటి నేను చేస్తా, నీకు ఎప్పుడు అవకాశం ఇవ్వలే బిడ్డ? అరే ఇన్ని అవకాశాలు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఏం చేయలేవు. నువ్వు ఇవాళ మళ్ళీ కొత్తగా అవకాశం, వీన్ని కొడతా వాన్ని కొడతా, వీన్ని చేస్తా వాన్ని చేస్తా అని చెప్తుండు తప్ప నేను ఇది చేస్తా, ఈరోజు నాది పొరపాటు అయింది, పోలవరం విషయంలో ఈ పొరపాటు అయింది, ప్యాకేజ్ అడిగినందుకు, స్టేటస్లో విషయంలో ఈ పొరపాటు జరిగింది, ఇగో ఈ పొరపాటు నేను మళ్ళీ చెయ్యా, అంతే కదా. అది లేదు, అది ఎక్కడ ఫోకస్ అసలు లేదు, ఏం లేదు. ఎంత దిగజారిపోయి అసలు ఎన్టీ రామారావు ఆత్మ ఎంత క్షోభిస్తుందో పాపం. వాళ్ళు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకురు, బీజేపీలతో పొత్తు పెట్టుకురు, ఎలక్షన్ల టైం పెట్టుకుని ఏదో ఒక తాన వాళ్ళ చేయి వీళ్ళ చేయి అందరు. ఇది పోయి జాగలల్లా తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి ఈయన నోటకెళ్ళి. సార్ ఈ మొత్తం వ్యవహారంలో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనేది రాజశేఖర రెడ్డి గారి కళ అని చెప్పారు షర్మిల గారు. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు గాంధీ భవన్లో నేను కూడా ఉన్నా రోజు. అది నిజమే, కానీ మధ్యలో చాలా జరిగిపోయాయి కదా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కొంత బాధ ఉండే, అయ్యో నేను ఇన్ని కార్యక్రమాలు చేసినా, ఆరోగ్యశ్రీ పెట్టినా, 108 పెట్టినా, 104 పెట్టినా, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినా, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన, ఫీజు మన రైతులకు రుణమాఫీ చేసిన, 36 లక్షల ఇండ్లు కట్టించిన,
రేషన్ కార్డులు ఇచ్చిన ఇవన్నీ చేసినాక కూడా మనం ఎందుకో మార్జిన్లో గెలిచినాం అనే బాధలు ఉన్నాయి. కార్యకర్తలను మంచి ఉర్రూతలుగించడానికి చూడు మనకు పాస్ మార్కులే వచ్చినాయి. మనకు 2014లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి 2009లో చెప్పిండు ఆయన. 9 వాయ చనిపోయిండు ఆయన. 15 ఏళ్ళ 15 ఏళ్ళ తర్వాత ఈమె గిడ కలడు వచ్చి చెప్పిండా, బిడ్డ నువ్వు శరం తప్పు, సిగ్గు శరం విడిచిపెట్టు, నా పేరు రోడ్డు మీద పడ్డా పర్లేదు, నువ్వు మాత్రం పోయి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చెప్పని ఇటు చెప్పిండు ఆయన చెవులా. ఎట్లా గుర్తొచ్చింది 15 ఏళ్ళ తర్వాత నీకు? రేపు సెప్టెంబర్ వస్తే 15 ఏళ్ళు దాటుతాయి. ఇప్పుడు నీకు గుర్తొచ్చింది అది రాహుల్ గాంధీ. అరే ఇంత ఇప్పుడు మా మనుషులు అంటారు చూడే నీ అమ్మ శరం తప్పిన వాళ్ళు అంటారు, కానీ దానికో లిమిట్ ఉంటుంది. పూర్తిగా బేయిజ్జత. ఎవరి బిడ్డవు నువ్వు? ఏ రక్తము? ఏం మాట్లాడుతున్నావు? ఇవి మాలాంటి వాళ్ళు ఆపమని చెప్పకపోతే ఇంకా నయం. నేను మొన్న సాక్షి ఛానల్లో మాట్లాడాక జగనన్న అంటుంది, జగనన్న గారు ఉంటుంది, కట్టడి చేస్తాం మేము. పోను రాజకీయంగా ఏం చేసుకుంటావు నువ్వు? ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీని కాకపోతే రాహుల్ గాంధీ ఎవరిని ప్రియాంక గాంధీని చేసుకుంటావు, ఇంకోనని చేసుకో. రాజకీయంగా రాను అడుగు, ఏమడుగుతావు? 2000 టెస్టులు చేయలేకపోయారు కరోనా వచ్చిన రోజు ఆంధ్రప్రదేశ్లో. ఇలా 2 కోట్ల మందికి టెస్టులు చేసేటటువంటి వ్యవస్థ ఏర్పాటు చేశాడు. 5 మెడికల్ కాలేజీలు ఉంటే ఇలా 17 మెడికల్ కాలేజీలు కట్టిస్తున్నాడు. ఇవి నీకు కనబడతలేవా? సార్ ఉద్దానం ఉద్దానం చరిత్ర, అది చరిత్ర అమ్మది. అందరూ వచ్చి వస్తే ఏం చేయాలన్నంత వరకు పోయింది, అది కూడా ఆలోచనలోనే. కానీ రాకుండా ఉండడానికి ఏం చేయాలని ఎవరు ఆలోచించలేదు ఇంతవరకు. మరి ఎక్కడ కానీ ఇది అది కాదు. నాడు నేడు స్కూల్స్, పిల్లలకు బట్టలు, ఇవన్నీ కనబడతలేవా? అంటే నువ్వు 100% హోల్సేల్గా అమ్ముడుపోయావు. దాంట్లో బ్రోకరిజం డీకే శివకుమార్, చంద్రబాబు నాయుడు. వాస్తవం కళ్ళకు కనబడుతుంది. నాకు ఒకటే అనిపిస్తుంది సార్, ఇప్పుడు దైవచింతన ఉన్నా లేకున్నా కూడా మన మనస్సాక్షికి మనం ఎప్పుడు సమాధానం చెప్పుకోవాలి. ఏదైనా మనం చేస్తున్నది కరెక్టా కాదా అని చెప్పి. ఇప్పుడు నేను ఇన్ని మాట్లాడుతున్నా, ఇంత క్లిష్ట పరిస్థితులు. చెప్పండి సార్. నాకు ఎవడన్నా పాఠం చెప్తే ఇన్ని మాట్లాడతానని నా మనసు కాలులోంచి వస్తుంది, కాలుతుందమ్మా. నాకు ఒక్కొక్క ఫోన్ వస్తుంది, అయితే ఎవరో ప్రొఫెసర్ అట, ఎవరో రిటైర్డ్ జడ్జి అట, వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధం, రాజశేఖర రెడ్డి గారు తెలియనోళ్ళు కూడా అంత మహానేత బిడ్డ ఇట్లా మాట్లాడుతుంది ఏందయ్యా రాఘవరెడ్డి. నాది మై నేతాల కొండా రాఘవరెడ్డి అని కొడితే నా ఫోన్ నెంబర్ వస్తుందట. కొన్ని వేల ఫోన్లమ్మా. ఈ మొన్న చెప్పిన తర్వాతనా ఇప్పుడు సాక్షిలా మాట్లాడిన తర్వాత నేను రోజు ఒక్క రోజు మాత్రమే ఒకసారి నేను ఛార్జింగ్ పెడతా. 8 సార్లు ఛార్జింగ్ పెట్టవలసి వచ్చింది ఆ రోజు. ఇట్లా వస్తూనే ఉన్నాయి ఫోన్లు. కళ్ళు తెరిపించినవి రాఘవరెడ్డి అని చెప్పి. ఇక మనలాంటి వాళ్ళు కూడా ఇవి ఎట్లా పడితే అట్లా వాగుతే, ఎట్లా పడితే అట్లా ఒర్రుతే, మొరుగుతే చెప్పకుంటే తప్పవుతుంది. చాలా బాధాకరమైన పరిణామాలు సార్. అంటే ఒక కుటుంబంగా చూస్తే, కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అనే ఒక దుస్థితికి మనం చూసేసాం ఇప్పుడు. అంటే కొందరు ఎట్లా అంటారు, నాకు కొన్ని పెడుతున్నారు మెసేజ్లు, మా చెల్లెని చూసే జర భయం వేస్తుందిరా నాకు అంటారు. అంటే చెల్లె అంటే ఇట్లా ఇటు ఉంటుందా అని. రక్షాబంధన్ వస్తే చెల్లె గురించి టిఫిన్ కూడా చేయకుండా మా చెల్లి వచ్చి రక్షాబంధన్ కట్టిందాకా కూర్చుందాం అనేటటువంటి వ్యవస్థలను మనం. నాకు వాటా ఉండే ఆ పత్రికా ఛానల్లోనే నన్ను తిట్టిపిస్తారా అని కూడా అన్నారమ్మా. మరి నువ్వు తెలంగాణలో ఉన్న రోజులు నువ్వు సాక్షి పేపర్ గురించి ఎందుకు మాట్లాడకపోతివి? సాక్షిలో నీకు ఉన్నదని ఎందుకు అనకపోతివి? సాక్షి పేపర్లో ఉన్నటువంటి వ్యక్తి, దానికి ఉన్నటువంటి వ్యక్తిని జైలు పంపిర్రు, మరి నువ్వు జైలుకి ఎందుకు పోకపోతే? అప్పుడు ఎందుకు తప్పించుకొని తిరిగినావు? సాక్షిలో వాటా కావాలి, కేసులలో వాటా వద్దా? ఎందుకు నువ్వు పక్క జరిగిపోయినావు? అప్పుడు ఇయ్యాలి ఎందుకు అంటున్నావు? 2021 తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన రోజు నుంచే నా అన్నకు నాకు దుష్మని ఉంది. నా అన్న నన్ను దూరం పెట్టిండు, నా రాజకీయ ఆకాంక్షను ఆయన చేయలేకపోయిండు, అందుకే నేను తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టినా. సాక్షిలో నాకు భాగస్వామ్యం ఉంది, నాకు ఆస్తులు వంచేయలేదు, మా ఇల్లును ఈల్చిండు అని నువ్వు అడేదుంటి వీడ వెనకదలి కొడుతురు జనాలు. నువ్వు రాజశేఖర రెడ్డి గారి బిడ్డకు గౌరవం ఇచ్చినావు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా గౌరవం ఇచ్చినావు. నువ్వు వాళ్ళిద్దరిని రోడ్డు మీద గుంజితే నేను ఎందుకు గౌరవిస్తాను చెప్పు మేము?
అది ఎందుకంటే మనకి ఇతర ఏరియాస్లో ఇక్కడ ప్రజాసేవలో అక్కడ ఏమి ట్రాక్ లేదు కదా సార్. ఏది లేదు. లేనప్పుడే ఒక మనిషి సంపాదించుకోవాలి స్వతహాగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయినా కూడా ఆయన తనయుడిగా ఆరంభంలో ఉండేది, కానీ తర్వాత అంతా ఆయనే కదా జనంలో ఏదున్నామా నల్ల కాలువలో మాట్లాడినటువంటి స్పీచ్ వినండి మీరు. అది ఎవరో చెప్పింది కాదు, ఆయన అంత మనసులోకి వెళ్ళి వచ్చినటువంటి మాట. ఆ ఒక్క మాట గురించి ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని నిందారోపణలు ఎదుర్కొన్నాడు. ఓ 1,00,000 అంటే ఓ 1,50,000 అంటే ఎన్ని మాటలు మాట్లాడినా నిబ్బరంగా తండ్రికి ఇచ్చిన మాటలు పెట్టుకోవడానికి ఇప్పటివరకు అదే స్టాండ్ మీద ఉన్నాడు ఆయన. నువ్వెందుకు వస్తావో, ఎందుకు పెడితేవో, ఏం మాట్లాడుతావో, ఏం చేస్తావో పోనీ నీకన్నా అర్థమవుతుందా? సరే మాలాంటి వాళ్ళు అంటేనేమో మేము ఎదురు దాడి చేస్తున్నాం అనుకుంటున్నాడు. పాపం ఒక ఆయన తిలక్ గారు ఎనాలిసిస్టు, ఆయనకున్న అవగాహనతోటి ఆయనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ పెడితే ఆయన జోకర్ గాడు ఉంటుంది. పెద్ద మనిషి ఆయన. అవును తెలుసు సార్. ఇప్పుడు నీ గుణగణాలన్నీ చూసిన తర్వాత తిలక్ గారు చెప్పిన మాటలు రైట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా? రైట్ అనిపిస్తుంది కదా మనకు. అంతే అంతే సార్. మొత్తానికి సార్ దిగ్భ్రాంతి కలిగిస్తున్న ఈ పరిణామాలకి మరి చెక్ ఎప్పుడు సార్ ఎలా పడుతుంది? ఏముందమ్మా, 90 రోజుల సినిమా. ఈయనేమో 3 ఏళ్ళ సినిమా ఉండే, 3 ఏళ్ళ లోపటే తట్టాపుట్టా పక్కన పెట్టింది, బయటికి వెళ్ళిపోయింది. ఇది 90 రోజుల సినిమా. చిత్తు నొడగొడతారు. సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ల మనోభావాలను కోచి కారబోసింది తెలంగాణ ఇచ్చి. బంగారం లాంటి తెలంగాణ ఏదో ఒక దశాబ్దమో 2 దశాబ్దాలు ఉన్నది కాదు. 6 దశాబ్దాలు ఒక్క దగ్గరుండి నా తెలంగాణ, నా హైదరాబాద్ అనుకునేటువంటి మాటను తీసేసి ముక్కలు చేసి ఆ దాంట్లో కూడా చట్టంలో కూడా అన్ని నిబద్ధతగా పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను నాశనం చేసినటువంటి సోనియా గాంధీకి చేకూర్తి కూడా నోటేస్తారా? ఇదేదో షర్మిలమ్మ రాఘవరెడ్డి పంచాయతీ కాదు ఇది. వాళ్ళ మనసులలో ఉంటుందమ్మా. ఉంటుంది గ్యారంటీగా తెలుసుకుంటారు కదా జనం. అది ఎట్లుండదు? రేపు జూన్ 2 తారీఖు వస్తే కథం అయిపోయాయి. ఇక్కడ ఇది కామన్ క్యాపిటల్ సిటీ కూడా వెళ్ళిపోయాయి. ఇంకా మనసు గాయాలు అట్నీ ఉన్నాయి వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో ఈమెకి ఏమి వెయ్యరు. రేపు ఏమవుతుంది? తట్టాబుట్టా కట్టుకొని బెంగళూరు పోతుందా, అమెరికా పోతుందా? పోతుంది. ఏం చేస్తా చెప్పి అంతకంటే ఎక్కువ ఇంత ఇంగిత జ్ఞానం ఉండదా? ఆలోచన చేసే శక్తి ఉండదా? అదే బాధ కలుగుతుంది. నేను ఎక్కడ పోతున్నా, ఎండ పోతున్నా, ఏ బొందల పడుతున్నా, ఏ బాయిలో పడుతున్నా, ఎవరు పోద్వలంతో పడుతున్నా, రక్త సంబంధాన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నా, ఒక క్షణం ఇప్పటికన్నా ఆలోచించాలి. ఎవరన్నా నేను బ్లాక్మెయిల్ చేస్తుర్రా, ఎవరి చేతులు నన్ను కీలు బొమ్మ అయినావా, నీ భర్త ఇటేమన్నా ఇబ్బంది పెడుతున్నా, నీ భర్త ఏమన్నా ఉన్న వ్యక్తులు ఏమన్నా ఇబ్బంది పెడుతుర్రా, నువ్వెందుకు మాట్లాడలేకపోతున్నావు, ఎందుకు మొదటి షర్మిలమ్మ కాలేకపోతున్నావు? ఒక టైంలో వీరిని కూడా చాలా వ్యక్తిత్వ హననం చేసి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసి టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు చేశారు, దారుణంగా చేశారు. ఆ రోజు మమ్మల్ని టీవీ ఛానళ్ళలో డిబేట్లలో మాట్లాడమన్నదమ్మా. రాఘవన్న మీరు మాట్లాడరా, లేకపోతే నేను డీజీపీ అనుకోతా అన్నది. నేను గట్టు రామచంద్రరావు గారు మేమందరం కూడా జీవిడి కృష్ణమోహన్ గారి దగ్గర కూర్చొని దాని డ్రాఫ్ట్ తయారు చేసుకొని ఏ డిబేట్కి పోయినా మేము డిఫెండ్ చేసే ప్రయత్నం చేసినాం. అప్పుడు మేము చివరకు నువ్వు రాజశేఖర రెడ్డి గారిని కూడా నీ పెళ్లి విషయంలో కంటతడి పెట్టిస్తే ఏడ్చిండమ్మా ఆయన. భారతం అనే విధంగా అయితే సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళని చేసుకుండో జగన్ రెడ్డి గారికి, ఈమెకు కూడా కట్టినా అని చెప్పి పెళ్లి చేసిండు. ఏం చేసినావు? అండ కూడా కట్టతడి పెట్టిస్తావు కదా, మీకు తెలియంది కాదు కదా. అదే అంటే నువ్వు రాజశేఖర రెడ్డి గారినే కంటతడి పెట్టించినటువంటి మనిషివి, నీకు జగన్ రెడ్డి గారు లెక్కనా, విజయమ్మ గారు లెక్కనా? ఇవాళ విజయమ్మ గారు బతికేందమ్మా పాపం. చాలా బాధ అవుతుంది సార్. ప్రపంచంలో ఎవరికైనా ఉండొచ్చా ఈ బాధ? కొడుకు సంక్షేమ పాలన చేసి ముందుకు పోతున్నాడు, బ్రహ్మాండంగా పాలన చేస్తుండు, తండ్రి పేరు నిలబెడుతున్నాడని చెప్పి సంతోషపడమంటావా? ఆ కొడుకునే ఏకవచనంతో మాట్లాడుకుంటా, నిందలేసుకుంటా, నియంత అనుకుంటా, ఇంకో బిడ్డ తిడుతుంటే ఏడవమంటావా? ఇప్పుడు ఆమె ముంగట ఏముంది చెప్పు? ఒకటే ఒక ఆప్షన్ ఉంది, 2 ఆప్షన్స్ లేవు. ఇప్పుడు
ఒక ఆప్షన్ ఏముండే, తెలంగాణ పార్టీ పెట్టుకో బిడ్డ, నేను అక్కడ గౌరవ అధ్యక్షురాలుగా రిజైన్ చేసి వస్తున్నా, నీకు అండగా ఉంటా అన్న ఆప్షన్ అయిపోయింది. అది నువ్వు పోయి మళ్ళీ బొందల పడ్డావు, ఆమెకు వ్యతిరేకం ఉన్న పార్టీలో పోయి పడ్డావు. ఇప్పుడు ఆమె ముంగటున్నది ఒకటే ఒక ఆప్షన్, వెళ్తే ధైర్యం చేసుకొని, గుండె ధైర్యం చేసుకొని కొడుకెంబడి బయటికి వెళ్ళాలి, లేకపోతే కుమిలి ఇబ్బంది పడుతుంది. చాలా కష్టం సార్. నాకు పోయి మాట్లాడాలంటేనే బాధ అవుతుంది. సరే, నేనన్న మాటలు కొన్ని ఆమెకు ఇబ్బంది ఉండొచ్చు, నేను ఒక విషనాగు అని చెప్పిన. ఎవరు? నేను షర్మిలమ్మను విషనాగు అని మాట్లాడేది సాక్షిలా. ఆమె కొంత బాధ అయి ఉండొచ్చు, క్షమించమని అడుగుతున్నా. అంటే మీరు పరిస్థితులు ఇంకా పరిస్థితి పట్టుకోలేక. నేను చెప్తున్నా కదమ్మా, నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద కానీ ఎక్కడ వీగవాలని నేను భరించేటోని కాదు. ఈ సాఫ్ సుత్రా. సార్ మీలాగా చాలా మంది ఉండుంటారు కదా, బాధపడి మనసులో చెప్పుకోలేక. బయటికి వెళ్ళలేరు, మాట్లాడలేరు. ఎందుకు లోపల బాధపడవలసింది? బట్ చాలా అంటే మరోసారి మీరు కొన్ని విషయాలు మీడియా పరంగా చెప్పినా ఇవాళ మరొక్కసారి నిజంగా కళ్ళు తెరిపించేలాగా చాలా విషయాలు చెప్పారు సార్. కానీ భవిష్యత్తు ఇంకో 90 రోజుల్లో మీరు అన్నారు కదా, ప్రజలు తేలుస్తారు. ప్రజలు విజ్ఞులు నమ్ముతూ ఇవాళ ఇంత ఆవేదన, మీ ఆవేదన అంతా మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు కొండా రాఘవరెడ్డి గారు. అండ్ అలాగే సమయం వచ్చినప్పుడు మళ్ళీ మీరు మాట్లాడతారు. అలాగే బాధ ఉన్న, ఆవేదన ఉన్న వాళ్ళందరూ వచ్చి బయట మాట్లాడతారు. అంటే ఇది ధర్మం కోసం, ఇది వైసీపీ కోసం కాదు, ఒక వ్యక్తి కోసం కాదు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసం. కుటుంబం కోసం. రైట్ సార్. ధన్యవాదాలు సార్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.